నాన్న, ఒక జీవిత సత్యం ఒకటి చెప్తాను, బాగా వినిపించుకోండి. కొంతమంది అంటూ ఉంటారు, లేదా వింటూ ఉంటాం మనం, కర్మ ఎవరిని విడిచిపెట్టదని. అది మాత్రం వాస్తవం. కర్మ ఎవరిని విడిచిపెట్టదు. ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఏ విధంగా చుట్టముట్టాలో అప్పుడు ఆ విధంగా చుట్టముట్టేస్తుంది. దానికి పక్షపాత బుద్ధి అనేం లేదు, తెలిసిందే. అయితే దానికి అందరూ తల వంచవలసినదే, అందరూ ఆ కర్మని అనుభవించవలసినదే. ఒక ఘడియ ముందు ఒక ఘడియ వెనక. ఎందుకు చెప్తానంటే, కొంతమంది పైశాచిక స్వభావం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, మనల్ని అకారణంగా ఏడిపించి వాళ్ళు నవ్వుతూ ఉంటారు. అందుకే అంటూ ఉంటారు, నువ్వు చేసేటప్పుడు నవ్వుతూ చేస్తావేమో, కానీ నువ్వు అనుభవించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏడుస్తావని మాత్రం చెప్తూ ఉంటారు. అంటే ఎందుకు చెప్తానంటే, కొంతమంది అకారణంగా పాపం వాళ్ళ మీద ఎంతో విశ్వాసం పెట్టుకున్నటువంటి వాళ్ళని మానసిక క్షోభకు గురి చేసి, అబద్ధాలాడి మోసాలు చేసి వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటారు, మానసిక క్షోభను గురి చేస్తూ ఉంటారు, తెలిసిందా. అలాంటి వాళ్ళు పాపం వీళ్ళు బాధపడుతూ ఉంటారు, ఇదేమిటి మమ్మల్ని ఈ విధంగా మానసిక క్షోభకు గురి చేస్తున్నారు.